Hello everyone, welcome to day 3. Day 3 spoken English class. Today we learn types of verbs. So types of verbs lo first ఏంటి యాక్షన్ వెర్బ్స్. ఏంటవి యాక్షన్ వెర్బ్స్ అంటే పని చేస్తున్నట్టు కనబడే పదాలు అన్నమాట. పని చేసే పదాలు, ఆ పని కూడా మనకి కనబడుతుంది అనమాట. ఓకే, యాక్షన్ వెర్బ్స్ అని అంటాం అనమాట. ఉదాహరణకి ప్లే, వాక్, గో, ఈట్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి మనకి వెర్బ్స్ అవుతాయి. ఎందుకంటే ప్లే అంటే ఆడుకోవడం. ప్లే అంటే ఏంటి? ఆడుకోవడాన్నే ప్లే అంటారు అనమాట. ఆడుకోవడం. వాక్ అంటే నడవటం. గో అంటే వెళ్ళటం. ఈట్ అంటే తినటం. సో ఇవన్నీ కూడా మనకి పని కనబడుతుందా లేదా? ఆడుకోవడం అనేది ఒక పని, నడవడం అనేది ఒక పని, వెళ్ళటం అనేది ఒక పని, తినటం అనేది ఒక పని. ఇందులో ప్రతి దాంట్లో మనకి పని అనేది కనబడుతుందా లేదా? కాబట్టి వీటిని మనం పని కనబడితే ఏమన్నా మనం వెర్బ్స్ అన్నాం. ఏమన్నా వెర్బ్స్. తెలుగులో క్రియలు అంటాము, ఇంగ్లీష్ లో వెర్బ్ అంటాం అనమాట. సో అంటే ప్లే, వాక్, గో, ఈట్ అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వీటితో ఇప్పుడు సెంటెన్సెస్ తయారు చేద్దాం. సెంటెన్సెస్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ ప్లే. ప్లేతో ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పండి. దే ప్లే క్రికెట్. దే ప్లే క్రికెట్. ఓకే, దే ప్లే క్రికెట్. అలానే వాక్ తో చెప్పండి. హీ వాక్స్ స్లోలీ. అతడు స్లోగా నడుస్తాడు. హీ వాక్స్ స్లోలీ. నెక్స్ట్ గోతో చెప్పండి. we go to కాకినాడ. we go to కాకినాడ. అలాగే ఈట్ తో చెప్పండి. she eats సమోసా. she eats సమోసా. సో ఇందులో ప్రతి దాంట్లోనే చూసినట్లయితే మనం ప్లే, వాక్స్, గో, ఈట్స్. సో దీనివల్లే మనకు సెంటెన్స్ కి అర్థం అనేది రావడం జరిగింది అనమాట. కాబట్టి వెర్బ్స్ అనేది మనకి సెంటెన్స్ కి చాలా అవసరం. అంటే జరిగే పని అందులో మనకు ఉంటేనే ఆ వాక్యానికి ఒక అర్థం అనేది ఉంటుంది అనమాట. అంటే దే ప్లే క్రికెట్ లో ప్లే అంటే ఆడుకోవడం అని ఒక అర్థవంతమైన అర్థాన్ని ఇచ్చింది. అలాగే వాక్స్, గో, ఈట్స్ ఇవన్నీ కూడా మనకి వెర్బ్స్ అంటారు. అంటే పని చేసే పదాలు. అర్థమైందా? యాక్షన్ వెర్బ్స్ అంటే పని చేసే పదాలు. అంటే ప్లే, వాక్స్, గో, ఈట్స్. నెక్స్ట్ జంప్, ఇంకా రన్ అండ్ సో ఆన్. ఇలా చాలా వర్డ్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది అనమాట. అంటే టైప్స్ ఆఫ్ వెర్బ్స్ లో ఫస్ట్ ఏంటి? యాక్షన్ వెర్బ్స్. రెండోది వచ్చేసి బీయింగ్ వెర్బ్స్. రెండోది ఏంటి? బీయింగ్ వెర్బ్స్. బీయింగ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఈజు, యామో, ఆరో ఈ మూడింటిని కలిపి మనకి బీయింగ్ వెర్బ్స్ అంటారు అనమాట. వెర్బ్స్ అంటారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం, దాన్ని బట్టి మీకు అవగాహన రావడం జరుగుతుంది. ఈజ్, హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. యామ్ అంటే ఐ ఆమ్ హ్యాపీ. ఆర్ అంటే we are స్టూడెంట్స్. ఫస్ట్ ఏంటి? హీజ్ ఏ డాక్టర్ అంటే అతడు ఒక డాక్టర్. అనమాట. హీజ్ ఏ డాక్టర్ అంటే. ఐ ఆమ్ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నాను. అలాగే వీఆర్ స్టూడెంట్స్ అంటే మేమందరం విద్యార్థులం. ఇందులో మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడైనా పని అనేది ఉందా? ఎక్కడెక్కడ మనకి పని అనేది ఎక్కడ? ఫస్ట్ చూడండి, అతడు ఒక డాక్టర్. ఇందులో పని చేసేవాడు ఏమైనా ఉందా? లేదు.
నేను సంతోషంగా ఉన్నాను. ఇందులో పనిచేసేవాడు ఏమైనా ఉందా? లేదు. అలాగే మేమందరం విద్యార్థులం. ఇందులో పనిచేసేవాడు ఉందా? లేదు. కానీ సో వాటి యొక్క స్టేట్ పరిస్థితిని తెలుపుతాయి అనమాట. అతడు ఒక డాక్టర్ అంటే అతను ఎవరో చెప్తున్నాం అనమాట. సో సో కాబట్టి ఇక్కడ హీఈస్ ఏ డాక్టర్ అంటే ఈజ్ అనేది ఒక బీయింగ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. అంటే ఒక స్థితిని తెలుపుతుంది అనమాట. అంటే అతని యొక్క స్థితిని తెలుపుతుంది. హీఈస్ ఏ డాక్టర్ అంటే అతను ఒక డాక్టర్ అంటే అతని యొక్క స్థితిని తెలుపుతుంది. అలాగే ఐఆమ్ హ్యాపీ అంటే నువ్వు ఎలా ఉన్నావో చెప్తుంది. నీ యొక్క స్థితిని తెలుపుతుంది. ఐఆమ్ హ్యాపీ అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుపుతుంది అనమాట. అలాగే వీఆర్ స్టూడెంట్స్ అంటే మీరు ఎవరో తెలుపుతుంది. మీ యొక్క స్థితి తెలుపుతుంది అనమాట. మీ యొక్క స్థితిని తెలుపుతుంది అనమాట. కాబట్టి వీటిని ఏమంటారు? బీయింగ్ వెర్బ్స్ అంటారు అనమాట. అంటే ఇవన్నీ యాక్షన్స్ కాదు, ఇవి ఓన్లీ ఇవి అలా ఉంటాయి. హీజ్ ఏ డాక్టర్ అంటే అతని యొక్క స్థితిని తెలుపుతుంది. ఐఆమ్ హ్యాపీ అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుపుతుంది అంతే. వీఆర్ స్టూడెంట్స్ అంటే మీరు ఎవరో చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బీయింగ్ వెర్బ్స్ అంటారు అనమాట. ఓకే, అంటే యాక్షన్ వెర్బ్స్ అలాగే బీయింగ్ వెర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అంటే ఇవన్నీ పనిచేసే పదాలు. బీయింగ్ వెర్బ్స్ అంటే అవి ఆ స్థితిని తెలుపుతాయి అనమాట. అవేంటవి? ఈజు, యాము, ఆరు. ఈజు, యాము, ఆరు అనమాట. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది చూద్దాం అనమాట. మనకి ఇంగ్లీష్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ కోసం మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఏం చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలని చెప్పాం, అవునా కదా? సో ఈ మూడాటిలో ఆబ్జెక్ట్ లేకపోయినా కొన్నిసార్లు పర్వాలేదు, కానీ సబ్జెక్ట్ వెర్బ్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో ఉన్నట్లయితే మనకి సెంటెన్స్ అనేది అది అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు పర్వాలేదు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు పర్వాలేదు. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ తో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. యూ గివ్. గివ్ అనేది ఏంటి? గివ్ అంటే ఇవ్వడం. యూ గివ్ అంటే నీవు ఇస్తావు. నీవు ఇస్తావు. హీ రైట్స్ అంటే అతడు రాస్తాడు. అతడు రాస్తాడు. షీ ఈట్స్ అంటే ఆమె తింటుంది. ఆమె తింటుంది. సో ఇన్నింటిలో కూడా గమనించినట్టు ఇస్తావు అనేది కూడా వెర్బ్. గివ్ అనేది వెర్బ్. అలాగే వ్రైట్స్ అంటే రాయడం. సో వ్రైట్స్ అనేది కూడా మనకి వెర్బ్. ఈట్స్ అంటే తినడం, తింటుంది. సో ఈట్స్ అనేది కూడా మనకి వెర్బ్. సో వెర్బ్ అనమాట. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ వెర్బ్కు ముందు ఉండేది ఏంటి? సబ్జెక్ట్. యు అంటే నీవు. సో ఆల్రెడీ ముందు క్లాస్ లో చెప్పుకున్నాం కదా. హీ అంటే సబ్జెక్ట్, షీ అన్న సబ్జెక్టే. అంటే మనకి ఏదైనా సెంటెన్స్ కి సబ్జెక్టు వెర్బ్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అవి ఉంటేనే అవి ఒక సెంటెన్స్ అనేది అనిపించుకుంటుంది. ఆ సెంటెన్స్ కి ఒక అర్థం ఉంటుంది అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ కొన్నిసార్లు ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే యూ గివ్ అనేది వెర్బ్, హీ రైట్స్ లో రైట్స్ అనేది వెర్బ్, షీ ఈట్స్ లో ఈట్స్ అనేది వెర్బ్ అవుతుంది అనమాట. అంటే అర్థమైందా? అంటే ప్రతి సెంటెన్స్ కి కూడా మనకు వెర్బ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. వెర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఐ డాష్ వాక్స్. ఏమొస్తుంది మనకి? ఐ వాక్ వస్తుందా, వాక్స్ వస్తుందా? వాక్ వస్తుంది. వాక్. రెండో దాంట్లో షీ డాష్ ఈట్స్ వస్తుంది అనమాట. ఈట్స్. అలానే దే ప్లేసా? దే ప్లే. అలాగే వి గోసా? వి గో. ఇవి ఎలా వచ్చాయి మనకి? ఐ, యు, దే, వి. వీటన్నింటిలో కూడా వెర్బ్ మామూలుగానే వస్తాయి. ఇవి ఏంటి? వాక్, ప్లే, ఈట్, గో, ఇవన్నీ కూడా. ఓకే, అలా కాకుండా హీ, షీ ఇట్లకి వచ్చినప్పుడు ఏం చేయాలి? వెర్బ్ కి ఎస్ చేర్చాలన్నమాట. అంటే డబ్ల్యూఏ, వాక్స్, ప్లేస్, ఈట్స్, గోస్. ఓకేనా? సో వీటన్నింటికి కూడా మనకి ఎస్ అనేది రావడం జరిగింది. ఎందుకని? హీ, షీ, ఇట్. సో హీ, షీ, ఇట్లతో వచ్చే ప్రతి సెంటెన్స్ యొక్క వెర్బ్ కి ఎస్ అనేది కంపల్సరీగా రావాలి. హీ వాక్స్, హీ ప్లేస్, హీ హీట్స్, హీ గోస్. అలాగే షీ వాక్స్, షీ ప్లేస్, షీ ఈట్స్, షీ గోస్.
అలాగే ఇట్ వాక్స్, ఇట్ ప్లేస్, ఇట్ ఈట్స్, ఇట్ గోస్. ఓకేనా? అలాగే ఇక్కడ ఐ వాక్, యూ ప్లే, దే ఈట్, వి గో, వి ఈట్, వి ప్లే, వి వాక్, యూ వాక్, యూ ప్లే, యూ ఈట్, యూ గో. సో ఇవన్నీ కూడా మనకి ఐ, యు, దే, తో వెర్బ్ అనేది వితౌట్ ఎస్ వస్తుంది, అంటే ఎస్ లేకుండా వస్తుంది. ఈ షీట్లతో మాత్రం కంపల్సరీ వెర్బ్ కి ఎస్ అనేది రావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ఐ వాక్ అనేది ఐతో వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండకూడదు, కాబట్టి వాక్ అనేది రైటు. షీ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండాలి, కాబట్టి ఈట్స్ రైటు. దే వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ ఉండకూడదు, కాబట్టి ప్లే అనేది రైటు. వి అన్నప్పుడు వెర్బ్ కి ఎస్ అనేది ఉండాలి, ఉండకూడదు, కాబట్టి గో, వి గో. ఓకే? సో ఏం చెప్పుకున్నాం ఈ రోజు మనం? వెర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని, అంటే పని చేసే పదాన్నే వెర్బ్ అంటాం. అలాగే వెర్బ్ అనేది ప్రతి సెంటెన్స్ కి కావాలి, అది లేకపోతే సెంటెన్స్ అర్థం ఉండదు అనమాట. ఓకే? అలాగే వెర్బ్ లోనే రకాలు తెలుసుకున్నాం, యాక్షన్ వెర్బ్స్ అని తెలుసుకున్నాం, బీయింగ్ వెర్బ్స్ అని. అంటే యాక్షన్ వర్డ్స్ అంటే పని చేసే పదాలు, బీయింగ్ వెర్బ్ అంటే స్థితిని తెలిపే పదాలు. ఓకే? అలాగే నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ కి ఈ కింద డిస్క్రిప్షన్ లో ఒక పీడిఎఫ్ అనేది నేను ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మరింత బాగా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది అనమాట. మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్ తో మరలా నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.